దశకే లేదు కదా. సుజాత గారు రైట్ సుజాత గారు ఓకే, మన రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే ఓకే, మీరు హ్యావ్ షేర్డ్ ఎవ్రీథింగ్, మీరు హ్యావ్ షేర్డ్ ఎవ్రీథింగ్. రవికిరణ్ గారు ఓకే అండి, మీరు మాట్లాడారు కదా, రవికిరణ్ మాట్లాడతారు ప్లీజ్. రవికిరణ్ గారు ఒక్క పాయింట్ అండి, టైం కూడా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మీరు ప్రధానంగా సెకండ్ రౌండ్ లో లేవనెత్తింది రాజకీయ హత్యల మీద ఏదైతే సంఖ్యోడు చెప్తే, మన ప్యానల్ వారేమో రాజకీయ హత్యలకి మానభంగాలు లేకపోతే వివిధ హత్యలు కూడా లింక్ చేస్తారు. ఆ రకంగా మీరు 36 సంఖ్య పెంచారా? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, అసలు మీ పేపర్లో 18వ తారీఖు పేపర్లోనే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు జూలై 18వ తారీఖు. ఆ యొక్క ఫిర్యాదులో ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఉంది, వాళ్ళ పేపర్ లో కూడా 19వ తారీఖు పబ్లిష్ చేశారు. ఇదిగోండి వాళ్ళ సాక్షి పేపర్. ఏమన్నారంటే 31 హత్యలు ఈ ప్రభుత్వం రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 31 హత్యలు జరిగాయని చెప్పి 18వ తారీఖు ట్వీట్ లో 19వ తారీఖు వాళ్ళ పేపర్ లో పబ్లిష్ చేశారు. అయితే 19వ తారీఖు వినుకొండకు పరామర్శకు వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంఖ్యని మార్చేసి 36, ఇదిగో 20వ తారీఖు జూలై 20వ తారీఖు వాళ్ళ పేపర్లు ఇచ్చింది 36 రాజకీయ హత్యలు. అంటే 24 గంటలు తిరగకుండానే 31 అనే సంఖ్యని 36కి పెంచేశారు. ఏ రకంగా పెంచేస్తారండి? ఇదేమన్నా ఎండ గంటకి పెరిగిపోటానికి, లేదా వర్షమా గంటకి పెరిగిపోటానికి? 24 గంటల్లోనే 5 హత్యలు అదనంగా ఎలా అయిపోయిందండి? ఇందాక మీరు ప్లే చేశారు, మిథున్ రెడ్డి గారి ఒక ప్రెస్ కి ఇస్తుంది, దానిలో కూడా మిథున్ రెడ్డి గారు 31 అన్నారు. అంటే 31 అంటారు, వాడు 36 అంటారు, మళ్ళీ 31 అంటారు. మీ ఇష్టమైన సంఖ్య ఇంకా ఏదో అర్థం పడుతూ ఉందా? ప్రతిపక్షాలుగా మీకు ఒక విధానం లేదు, ఏదో రకంగా. సార్ ఆ లెక్కనైతే ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గాను రకరకాల నెంబర్లు చెప్పారండి. అన్న 50 తప్పితే మీ యొక్క గణాంకాలలో ఎక్కడ ఏటు పద్ధతి లేదు అన్నది అర్థమవుతుంది. ఓకే, మీరు దండ చేయండి, జుడిషియల్ మంది తప్పిపోయారు అన్నది నిజం కదా మేడం. ఇప్పుడు అవన్నీ కేసులన్నీ విచారించే టైం ఇవ్వాలి కదా. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేమా? అంటే రాష్ట్రంలో ఏ రకంగా ఎవరు చనిపోయినా అవన్నీ మీ ఖాతాలో వేసుకోవడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి అలవాటే. మీరు జనసేన చేసింది కూడా అదే కదండి సుజాత గారు, మీరు జనసేన చేసింది కూడా అదే కదా. రవికిరణ్ గారు మాట్లాడేస్తారా? ఇద్దరు సుజాతలు చనిపోయారు అని చెప్తారు. రవికిరణ్ గారు మాట్లాడియండి. సుజాత గారు, జనసేన సుజాత గారు, వైసీపీ సుజాత గారు మధ్యలో ఆయన బెత్తరపోయి చూస్తున్నారు. ఆయన మాట్లాడియండి, పాప ఆయన మాట్లాడుతుంటే ఇక్కడ కూడా ఆడవాళ్ళ డామినేషన్. ఆయన నేను అప్పీల్ చేస్తున్నా, ఆయన మాట్లాడియండి. లేదు, ఆయన మాట్లాడియండి, లెట్ హిమ్ స్పీక్. ఒక్కసారిగా ఆయన దాడి చేస్తుంటే మాట్లాడలేకపోతున్నారు. ఆయన మాట్లాడియండి. మీ సాక్షి పేపర్ లోనే ఇచ్చారు, ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఉంది. 18వ తారీఖు ట్విట్టర్ అకౌంట్ చూడండి. ఆయన మాట్లాడియండి అమ్మా. ఈ రోజు 36 అంటున్నారు. రోజుకో సంఖ్య అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఒక్కసారి మిథున్ రెడ్డి, రవికిరణ్ గారు ఒక్కసారి మిథున్ రెడ్డి మాట్లాడిన చూద్దాం. ఒక్కసారి కైండ్లీ ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారు. బుక్ చేసి ఈరోజు టార్గెట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ దాదాపు 75 సంవత్సరాలు, అదేవిధంగా మేము అక్కడ శాంతియుతంగా ఇంట్లో ఉంటే మాపైనే మళ్ళీ ఈరోజు హత్యాయత్నం కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసి ఈరోజు టార్గెట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే న్యాయము. ఒక ఎంపీగా ఈరోజు నియోజకవర్గంలో తిరగనీయకుండా మాపైన దాడి చేసి మాపైన హత్యాయత్నాలు కేసులు పెడితే ఒక సాధారణ కార్యకర్త పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరందరూ కూడా ఆలోచించుకోవచ్చు. ఇవన్నీ కూడా హైలైట్ చేస్తూ దాదాపు 31 మర్డర్లు జరిగాయి. మాపైనే రెడ్డప్ప గారు దాదాపు 75 సంవత్సరాలు, అదేవిధంగా మేము. సో చూసాం కదా, ఇప్పుడు రవికిరణ్ గారు అన్నట్టు ఆయన 31 అన్నాడు. ఆయన 31 అన్నారు. ఆయన 31 వీళ్ళు చెప్తుందండి 36. నేను అబద్ధాలు అర్థం ఏంటి? గంటకో మాట రోజుకో మాట చెప్పి రాష్ట్రాన్ని భయాందోళనకు గురి చేస్తూ అసత్యాలు ఢిల్లీలో ప్రచారం చేసే పని పెట్టుకున్నారు.
మా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి వీళ్ళ పేపర్లో రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడలేకంట రోజుకు 300 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి రోజు సీరియల్ చెప్పాలి. 36 24 గంటలు పెళ్ళిపోయింది అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. నేత మారలేదు, మీరు మారరు. ఇంకా మీరైనా మాట్లాడు సుజాత గారు మీరు ఆగండి ఆయన మాట్లాడండి. పాపం టీడీపీ పాలకపక్షంలో ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి వాళ్ళకి కూడా. ఆయన అప్పుడే దండం పెట్టేస్తున్నారు సార్. అదే సత్యనారాయణ గారు మాట్లాడండి సార్. మీరు సత్యనారాయణ గారు సార్, ఇప్పుడు ఆవిడ అంటే వాళ్ళ నేత మారలేడంటే మారడు కూడా. ఇంకా ఎందుకంటే ఒక ఫ్యాక్షన్ రాజకీయాల్లో ప్రవేశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా నేను ఒకటి కండెమ్ చేస్తున్నా సార్. అసలు ఫ్యాక్షన్ అనేది కడప సార్, ఒక నిమిషం ఆగండి. స్టాప్ దిస్ ఫ్యాక్షన్ అండి. కాదు, ఫ్యాక్షన్ స్టాప్ చేయండి. ఏంటి నాన్ సెన్స్ ఫ్యాక్షన్ అని చెప్పేసి అని. రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేదు. రవికిరణ్ గారు అక్కడ ఉన్నారు, అడగండి. రవికిరణ్ గారు ఇన్నేళ్ల నుంచి ఫ్యాక్షన్ ఏమైనా జరిగిందా మనకు రాయలసీమలో? లేదు. మీరు అనవసరంగా ఫ్యాక్షన్ అని చెప్పేసి మా రాయలసీమలో బదలాం చేస్తున్నారు. కాదు, ఫ్యాక్షన్ అని చెప్పేసి మమ్మల్ని బదలాం చేస్తున్నారు మీరు. నాకు తెలిసిన పుట్టి కడపలో ఫ్యాక్షన్ లేదు, చిత్తూరులో లేదు, అనంతపురం లేదు, కర్నూలులో లేదు. మీరు వచ్చి రాజకీయ నాయకులు చేయడం తప్ప. రవికిరణ్ గారు ఉన్నారు కదా అక్కడ, ఆయన తిరుపతి. ఏం సార్ రవికిరణ్ గారు రాయలసీమలో ఫ్యాక్షన్ ఉందా? ఫ్యాక్షన్ అసలు రవికిరణ్ గారు అక్కడ లైవ్ లో ఉన్నారు. ఏం మాట్లాడతారు సార్ మీరు? ఫ్యాక్షన్ పక్కన పెట్టండి, దాడులు జరుగుతున్నాయని చెప్పండి, ఒప్పుకుంటాం. బుద్ధులు పోవట్లేదని చెప్తున్నారు. మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లర్లు జరిగాయి సార్. మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? అక్కడ కోనసీమలో ఉండే వాళ్ళు వేరు, ఇక్కడ ఉన్న జనాలు వేరండి. కోనసీమలోకి రాయలసీమ వాళ్ళు వచ్చేది కొట్టట్లేదు అక్కడ. వాసన అంతా కూడా వాళ్ళ దోషం మాకు పక్కన పెట్టండి సార్. కొట్టుకునేది జనాలు కదా, కొట్టుకునేది జనాలు, అక్కడ ఉన్నది రాజకీయ నాయకులు. కొట్టుకునేది జనాలు, అక్కడ ఉన్నది రాజకీయ నాయకులు. మీరు రాయలసీమను ఎందుకు ఆ ఊరికి ఆపాదిస్తారు? మీరు రాయలసీమను ఎందుకు ఆపాదిస్తారు నాకు అర్థం కాలేదు. అంటే మీకు ఎప్పుడు